ఏపీలో అధికార కూటమికి బీటలు పడుతున్నాయా? కూటమి నేతలకు సఖ్యత కుదరడం లేదా? కూటమి నేతలు ఒకే వేదిక పంచుకునే పరిస్థితి లేదా అంటే అవుననే సమాచారం వస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆ నియోజకవర్గాలతో పాటు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి రీజన్ ఏంటి? కూటమి పెద్దలు ఏం చేయబోతున్నారు? ఇద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారా? యాక్షన్ తీసుకుంటారా? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఫోకస్. ఒంగోలు కూటమి పార్టీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ బలమైన ప్రత్యర్థులు. ఆ సమయంలో ఇద్దరూ రాజకీయ ఆరోపణలు చేసుకోవటం సహజమే. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా వీరి మధ్య మాటల తోటాలు పేలుతుండటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల ఎన్నికల అనంతరం జనసేన కండువా కప్పుకున్న బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇంకా కొనసాగటం కూటమి పెద్దలకు తలనొప్పిగా మారింది. ప్రజలందరికీ తెలియజేసుకుంటా, ఏ ఇబ్బంది, ఏ ఎమ్మెల్యే వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర రండి, నేను పోరాటం చేస్తా. నేను అవసరమైతే నా మీద కేసులు పెట్టుకుంటా, కానీ మిమ్మల్ని కాపాడేదానికి నేను సిద్ధంగా ఉన్నా. గొడవ సాహెబ్ దగ్గర ఒక ఎకరం తీసుకున్నారు నా మీద. అప్పుడు ఇది హౌస్ సైట్స్ ఇచ్చారు. హౌస్ సైట్స్ ఇచ్చినప్పుడు అగ్రహారం వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. మొత్తం ఆ రోజు రైతులందరూ వచ్చి ఆయన ఖర్చులు పెట్టుకొని మాకు ల్యాండ్ ఇప్పించాడు మమ్మల్ని అని చెప్పి మాట్లాడారు. ఈయన G+3 ఇల్లు కట్టేదానికి ఈయన ముందు అక్కడ ల్యాండ్ తీసుకొని తక్కువ రేటు తీసుకొని నువ్వు అక్కడ వ్యాపారం చేయలేదా? కూటమిలోకి వెళ్ళకపోయింటే ఇద్దరిని లోపల ఎగిపోయి ఉంటే అప్పుడు చెప్పేవాడిని నేను. ఖచ్చితంగా లోపలికి వెళ్ళారు వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన కబ్జాలకి. ఇవాళ నా దగ్గరకు పాపం ల్యాండ్లు పోయి నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కబ్జా చేస్తున్నానంట. ఒక్కటి చూపి, ఒక సర్వే నెంబరు, ఒక్కడ 10 రూపాయలు ఇచ్చారని నాకు చూపించు, నేను మాట్లాడతా. నువ్వు చేస్తా ఏదో పనులు చేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళు వచ్చి బాధపడతా ఉంటే నేను ఆర్డీఓని పిలిపించి ఇద్దరు కాగితాలు చూసి ఎవరిది జరుగు ఉందో వాళ్ళకి చెప్పేసేయండి, తిప్పగాకండి అని చెప్తున్నా నేను. ఎమ్మెల్యేగా దామచర్ల తమ అనుచరుల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారని బాలినేని పలుమార్లు బహిరంగంగానే మండిపడ్డారు. దీనికి దామచర్ల కౌంటర్ ఇస్తూ నేను ఎవరిని అక్రమ కేసులతో వేధించటం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పుకొచ్చారు. ఈసారి బాలినేని ఓ అడుగు ముందుకు వేశారు. దామచర్ల ఒంగోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెల్, మట్టి, మద్యం అక్రమాలతో పాటు పోలీసులను అడ్డం పెట్టుకుని భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బాలినేని. అయితే నియోజకవర్గంలో ప్రజలకు తాను అండగా ఉంటానని, దామచర్ల బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అభయమిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంతగా తాను అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే దామచర్ల తేల్చి చెప్పారు. బాలినేనివన్నీ రాజకీయ ఆరోపణలేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దామచర్ల. అక్కడితో ఆగక ఒంగోలులోనే ఉంటూ రాజకీయం చేసే దమ్ము, ధైర్యం ఉంటే తనపై ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. బాలినేని జనసేనలో జాయిన్ అవ్వకుండా ఉంటే ఎప్పుడో అరెస్టు చేయించి లోపలేసేవాడినని అనడంతో రాజకీయ తుఫాన్ చెలరేగింది. తనపై ఆరోపణలను కాణిపాకం గుడిలో ప్రమాణం చేసి నిరూపించారని ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా బాలినేని రాజకీయ ఆరోపణలపై టీడీపీ అధినేతలు చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్కు ఫిర్యాదు చేస్తారని దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. జనార్దన్ ఛాలెంజ్ ని స్వీకరించిన బాలినేని కాణిపాకం వినాయకుడి దేవాలయంలో తాను ప్రమాణం చేయటానికి సిద్ధమని బదులిచ్చారు. తన మాటలకు కట్టుబడి ఉంటానన్నారు. అయితే దామచర్ల తనపై వస్తున్న ఆరోపణలకు కట్టుబడి సీఎం చంద్రబాబుతో చెప్పి ఎంక్వైరీ చేయించుకుంటారా అని ప్రశ్నించారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయంగా ఇంత గ్యాప్ రావటానికి ఓ పోలీస్ అధికారి కారణమన్న వాదనలు రీసౌండ్ చేస్తున్నాయి. గతంలో దామచర్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ హైకమాండ్కు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ లేఖ రాశారు. ఆ తర్వాత ఈ లేఖ దామచర్ల అనుచరుడే రాశాడని పోలీసులు తేల్చారు. అయితే ఆ లేఖ రాసింది బాలినేనే అన్న అనుమానంతో జనార్దన్ పోలీసుల సాయం తీసుకున్నారట. బాలినేని పేరు చెప్పమని ఆయన అనుచరుడిని బెదిరించారట దామచర్ల. ఆ సమయంలో దామచర్ల, బాలినేని మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒంగోలులో టీడీపీ కూటమి ధర్మాన్ని పాటించడం లేదని విమర్శిస్తున్న బాలినేని జనసేన ఓట్లు లేకపోతే దామచర్ల గెలిచేవారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు షేక్ రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి తానే ఇప్పించానని దామచర్ల చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు బాలినేని. తాజా పరిణామాలపై జనసేనాని పవన్కు ఫిర్యాదు చేస్తానన్నారు బాలినేని. కూటమిలో భాగస్వాములుగా ఉంటూ బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, సవాళ్లు విసురుకోవడంపై అధిష్టానాలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ఎపిసోడ్పై టీడీపీ తరపున మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. అటు జనసేన అగ్రనేతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారట. ఇరువురు నేతలు వెంటనే తమ విమర్శలను ఆపాలని, సంయమనం పాటించాలని గట్టిగా సూచించారట. కూటమి మిత్రధర్మానికి, పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారట. అధిష్టానాల క్లాస్తోనైనా ఈ ఇరువురు నేతల తీరులో మార్పొస్తుందో లేదో చూడాలి.